గతంలో గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆల్రెడీ బుల్డోజర్లకు కిరాయి డబ్బులు కూడా ఇచ్చేసింది కేసీఆర్ గవర్నమెంట్ కూల్చమని. బుల్డోజర్లకు ఇచ్చేసింది ఆల్రెడీ. ఆ రోజే కూల్చేటోళ్ళు. కానీ కోర్టు తీర్పు అక్కడ ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయకండి, సౌకర్యాలు కల్పించండి, తహసీల్దార్కు అధికారాలు లేవని చెప్పడంతో ఆగిపోయింది. సేమ్ దాన్ని వాళ్ళు ఇప్పుడు కొనసాగించారు కోర్టు ఆర్డర్ చేతిలో పెట్టుకొని. ఇది జరిగినటువంటి ఘటన. ఇక్కడ మరి ఎవడు దోషి అంటే ఈ పేద వర్గాలకు దొంగ పట్టాలు అమ్మినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలైన దోషులు. ఇక్కడ ఈ స్థలం కలెక్టరేట్కు దగ్గరగా ఉందని, ఈ స్థలంలో నాయకుల ఇండ్లున్నాయని, ఈ స్థలం పైన నాయకుల కళ్ళు పడ్డాయని రకరకాలుగా వాదనలు చెప్పారు. ఎవరెన్ని వాదనలు చేసినా ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడం మన బాధ్యత. కాబట్టి జరిగినటువంటి ఘటన ఇది. మరి ఇలా రోడ్డు మీద పడ్డటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళ తరఫున తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోరాటం చేయబోతుంది. వాళ్ళ ఖమ్మంలోకి పోయేది వాళ్ళ తరఫున. సేమ్ టైము వీళ్ళకు దొంగ పట్టాలు అమ్మినటువంటి వాళ్ళపైన పీడీ యాక్ట్లు పెట్టి లోపటేయాలని డిమాండ్ చేయబోతా ఉంది. వాస్తవాలను పరిశీలించడం కోసం నిజ నిర్ధారణ బృందంగా అక్కడికి పోబోతా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి సమస్యలు మాట్లాడతాం, బాధితులతో మాట్లాడతాం, అధికారులతో మాట్లాడతాం. ఇది జరిగినటువంటి కథ.